ఎట్లున్నారు అందరూ మంచిగున్నారులే. నేనైతే మస్తుగున్నానుల్లా. ఇవాళ మన కీస్పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూడాలి కదా. పాండ్రి. జనం కష్టాలింటుండు హరీష్ అన్న, కళ్ళజోళ్ళు వంచిండు రామన్న. రేవంత్ తమ్ముడు జాగ పంచాది, కాంగ్రెస్ వాళ్ళంటారు పంపకం ఆగది. గాంధీ భవన్లకు రానియలేదట నిరుద్యోగులను, పొట్టు పొట్టార్చుకుర్రు కోదండరాంను. అయ్యో, పెనం మీదకెంచి పొయ్యిలబడ్డట్టే ఉన్నట్టున్నది కదా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఇన్నేళ్ళు అధికారంలో లేక ఆగమాగమయ్యిర్రు. అధికారం వచ్చినాకనేమో ఏలుబడి తెలియక కింద మీద అవుతారు. దోసక తిందామంటేనేమో ప్రతిపక్ష పోళ్ళు ఊకుంటలేరాయే. ఏం చేస్తారు పాపం. ఆగో, ఐకమత్యమే మహాబలమని ఏదో తన్లాట నడుస్తుందట. చూద్దాం ఆగురి. చామల సార్ ఎరకనే కదా కాంగ్రెస్ ఎంపీగా గెలిచిండు. మరి గెలిచి పార్లమెంట్ లో కొట్లాడి రాష్ట్రానికి ఏం తెస్తుండు? నీళ్లు పక్క రాష్ట్ర పొలు దోసుకపోతుంటే ఏం చేస్తుండో సార్కే తెలియాలి గాని, రేవంత్ సార్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం టక్కన బయటకు వస్తాడు. ఈ నడుమ మీడియా పెద్ద మనిషిని కూడా చేసిరు కదా కాంగ్రెస్ తరపున. ఇక ఆగుతలేడు సారు. నాకు గాంక రేవంత్ పదవిచ్చిండని రుణం తీర్చుకునే పనులున్నాడట. కేవలం కేటీఆర్ కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళకు ఓట్లు అయినందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్ కి. అరే చూసినారులా, బతికెళ్ళదీస్తురట రేవంత్ అన్నదమ్ములు. చిన్న కంపెనీ పెట్టుకుంటే కూడా ఓరుస్తలేరట అని బీఆర్ఎస్ పార్టీల మీద పడ్డాడు. ఒక్క ఎంప్లాయీ కూడా లేని కంపెనీకి 100 కోట్ల జాగిచ్చుడేందో సార్కే తెలియాలి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇది వాళ్ళ స్టేట్మెంట్. మార్చ్ 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. ₹1,00,000 పెట్టుబడితోటి కొండలరెడ్డి ఏదో కంపెనీ పెట్టిండట. అందులో ఒక్క ఎంప్లాయీ కూడా లేడట. ఆయనకే 200 కోట్ల భూమి రాసిచ్చిరని కేటీఆర్ సార్ అంటుంటే, చామల సార్ ఏమో గదేంది బతకద్దా అనబట్టే. ఓ చామల సార్, గట్లయితే పెద్ద పెద్ద కంపెనీలు వేలల్లో ఉన్నాయి సార్, వాళ్ళకెందుకు ఇత్తలేరు? రేవంత్ రెడ్డి తమ్ముడికి ఎందుకు ఇస్తురని తెలంగాణ సమాజం అడుగుతాంది. మరి గా మాటకేం చెప్తారు సార్? పిల్లికి ఎలక సాక్ష్యం అనేదో అంటారు కదా. కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ కూడా గట్లనే ఉందట. ₹1,00,000 కంపెనీ చూపెట్టుడేంది, దానికి 200 కోట్ల జాగిచ్చుడేంది అని ముఖం పట్టుకొని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా బతుకొద్దా బతకనియరా అనబట్టే. అయినా రేవంత్ సార్కి తెలియాలి, శ్రీధర్ బాబు సార్కే తెలియాలి. సీఎం అన్నదమ్ములు కాబట్టి ఏదన్నా మంచి పని చేస్తే మంచిదే గాని, దొరికిందే సందని గుడిని గుళ్ళ లింగాన్ని దోసుక తింటామంటే ఊకుట్టమా అంటారు సార్ తెలంగాణ సమాజము. కానీ కవరింగ్ మాత్రం మస్తు చేస్తుండు కదా నొల్ల చామల సారు. మళ్ళా మీదంగా నిందలు కూడా ఇవ్వబట్టే. మీరేమో సెల్ఫిష్, మీరేమో దండుకోవాలి, దాచుకోవాలి, వేరే వాళ్ళు బతకడానికి కూడా వీలు కావద్దు. దొంగను దొంగ దొంగ అంటే అరవకుర్రి మీ మొక్కలమే దొంగలమా అన్నట్లే ఉందట సార్ మాట్లాడుతుంటే. చేతిలో అధికారం ఉందని ఇంటోళ్ళకి కోట్ల ఇస్తారా అంటే ఏం మేం మాత్రం బతకద్దా అనబట్టే. ఎవరు మాత్రం ఏం చెప్తారు? ఇక ఓడ దాటేదాకా ఓడమల్లన్నా, ఓడ దాటినాక బోడమల్లన్నా అన్నట్లే ఉన్నదట కాంగ్రెస్ కథ. నిరుద్యోగులు గదే అంటుర్రు. వల్ల అయ్యాల బెల్లమైన వాళ్ళు ఇవాళ అల్లమయ్యిర్రా అని అనిపిస్తుంది కథ చూస్తుంటే. మరి ఇక ముచ్చటేందో పురాగా చూడాలి కదా. పది ఆగో, శ్రీధర్ బాబు సార్ ఏందో పెద్ద మనిషితనం మీదేసుకొని పెద్ద పని చేస్తున్నట్టున్నాడు కదా. ఈ నడుమ గాంధీ భవన్ లో కూడా జనం సమస్యలు ఇంటామని మంత్రులు కూర్చుంటురు కదా. ఆగో గా ముచ్చట్నే జనాలంతా వస్తుర్రు, దరఖాస్తులు ఇస్తుర్రు, మంచిగానే ఉన్నది కానీ నిరుద్యోగులను మాత్రం రాణిస్తలేరట. తెల్లంగీలు వేసుకొని లోకల్ లీడర్ల లెక్క కొడితే మన కాంగ్రెస్ వాళ్ళే అని లోపలికి పోనిస్తురు కానీ పడుచుపోరలు కానొస్తే మాత్రం వీళ్ళు నిరుద్యోగులని రాణిస్తలేరట. అంటే నిరుద్యోగులకు గాంధీ భవన్లకు కూడా ఎంట్రీ లేదా ఎట్లా? మరి ఎందుకు రాణిస్తలేరు ఏం కథ అంటే కొలువులు అడుగుతారు కదా నిరుద్యోగులు. ఈ నడుమ పోలీస్ కొలువులు తెచ్చుకునేటందుకు వయస్సుత పెంచాలంటుర్రాయ్. ఎందుకొచ్చిన నెత్తినొప్పిరా నాయన అని వాళ్ళను బయటనే ఆపుతారు. మరి ఊకుంటారా నిరుద్యోగులు? జవడం గట్టిగానే చేస్తుర్రు. మేమున్నాం రార్రి, నేను చూసుకుంటా రార్రి అని నిరుద్యోగులు ఎమ్మటేసుకొని కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిండు కదా ప్రొఫెసర్ కోదండరాం సారు. పెద్ద మనిషి కదా, మాట మీద నిలబడతాడని వాళ్ళు కూడా నమ్మి అయాల కేసీఆర్ సార్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు కోదండరాం రెడ్డి ఏమో నిరుద్యోగుల ముఖం కూడా చూస్తలేడట. చాలా మాటలు అడ్డం తిరిగి చెవడానికి దిగిర్రు కదా. అగో మళ్ళీ ఎలా కొట్లాడకు పోయిర్రు. ఏంది కథ? ఇన్నేళ్ళు వచ్చినా మీకు పదవులు కావాలి కానీ 30 ఏళ్ళు వచ్చినా మాకు కొలువులు వద్దా అని గట్టిగానే గదిరిచ్చిర్రు.
మరి ఊకుంటారా నిరుద్యోగులు? జవడం గట్టిగానే చేస్తుర్రు. మేమున్నాం రారి, నేను చూసుకుంటా రారి అని నిరుద్యోగులు ఎమ్మటేసుకొని కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిండు కదా ప్రొఫెసర్ కోదండరాం సారు. పెద్ద మనిషి కదా, మాట మీద నిలబడతాడని వాళ్ళు కూడా నమ్మి అయాల కేసీఆర్ సార్కి వ్యతిరేకంగా ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు కోదండరాం రెడ్డేమో నిరుద్యోగుల ముఖం కూడా చూస్తలేడట. చాలా మాటలు అడ్డం తిరిగి చెవడానికి దిగిర్రు కదా. అగో మళ్ళీ ఇలా కొట్లాడకు పోయిర్రు. ఏంది కథ? ఇన్నేళ్ళు వచ్చినా మీకు పదవులు కావాలి కానీ 30 ఏళ్ళు వచ్చినా మాకు కొలువులు వద్దా అని గట్టిగానే గదిరిచ్చిర్రు. అర్రే ఎంత పని అయింది కోదండరాం సార్. తెలంగాణ ఉద్యమం నడిచే టైంలా ఎంత మంచి పేరుండే. రెడ్డి పాలన వచ్చినాక అంత గంగల కలిసే. రెడ్డి పాలనలా కోదండరాం రెడ్డికి మంచిగానే నడుస్తుంది కానీ ఆయన మాట ఇచ్చి ప్రచారం చేపించుకొని ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకోకుండా ఊకుంటారా? ప్రొఫెసర్గా చేసిండు, చదువుకున్న వాళ్ళ పంచాయత్ సార్కి అంత ఎరకనే మాకు అండదండగా ఉంటాడని కోదండరాం రెడ్డిని నమ్మిండ్రు. కానీ ఇప్పుడు పట్టించుకుంటలేడని ముఖం పట్టుకొని అడగబట్టే. రాజకీయంలోకి వచ్చినాక మనుషులు ఎట్లా మారుతారో ప్రొఫెసర్ కోదండరాంని చూస్తే తెలుస్తుంది అని పోరలంతా తిట్టబట్టే. ఇంత బతికి ఇంటెనక దాక్కున్నట్టు పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ వెనక దాక్కుంటుండు అని గట్టిగానే నిలదీస్తుర్రు. ఈ వయసులో మర్యాద పోగొట్టుకున్నాడు ఎందుకు? వాళ్ళ తరపున పోరాటం చేద్దామని సార్కి ఎప్పుడు అనిపిస్తుందో ఇక ఆయనకే తెలవాలి. ఏమో పోరి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జనం సమస్యలు పరిష్కరిస్తుర్రా, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జనం సమస్యలు పరిష్కరిస్తుర్రా అన్నట్లే ఉన్నది కథ. పేరుకే మంత్రులు ఉన్నారు కానీ మీది మోటార్ల మీద బుర్ర తిరుగుతారు. జనంలోకి వచ్చి వాళ్ళకేం కష్టం ఉందో చూసినోళ్ళు లేకపాయే. కానీ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం తగ్గుతనే లేరోళ్ళు. రాముడు భీముడు అన్నట్టు బావబామర్దులు జనంలా కలిసిపోయి ఏం చేస్తుండ్రో చూడుర్రి. ఆగో హరీష్ అన్న దినాం జనంలోనే ఉంటాడు. గట్లని కొంతమంది లెక్క ఫోటోల పోజు కోసం కాదు, జనం కష్టాలు ఇనుకుంటా ఎట్లా సాయం అయిదామనే చూస్తాడు. అందుకే కావచ్చు మాస్ లీడర్ అని పేరు వచ్చింది. సిద్దిపేట దిక్కు దావకాన్లలో ఉన్న కంటి సమస్యల పేషెంట్లను కలిసిండు హరీష్ అన్న. దావకాన్లు ఎట్లున్నాయి, ఏం కథ, మంచిగా చూసుకుంటుర్రా లేదా అని అరుచుకున్నాడు. ఎప్పుడైంది ఆపరేషన్? మంచిగా. ఎప్పుడు తోలుతా అందరు? అట్లనే లైట్ వెహికల్స్ నడుపుకొని బతికేటోళ్లకు ఇన్సూరెన్స్లు కూడా చేపించిండు. ఆ కాగితాలు చేతిలో పెట్టి వాళ్ళ కళ్ళల్లో సంబురం చూసిండు. ఇక రామన్న కూడా గదే పనులున్నాడు. కంటి సమస్యలు ఉన్న కోసం క్యాంప్ ఏర్పాటు చేసిండు. అవ్వలు తాతలు అందరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుర్రు. చెకప్లు చేసి కళ్ళద్దాలు కూడా సారే ఇచ్చిండు. ఇక ఈ సర్కారు పట్టించుకునేటట్లు లేదు. గట్లని ఇచ్చిపెడతామా? నమ్మి ఓట్లు వచ్చిన వాళ్ళకు అండగుంటామని చెప్పుకొచ్చిండు సారు. కేసీఆర్ గారు ఆ రోజు కంటి వెలుగు అనే ప్రోగ్రామ్ పెట్టింది. ఈ ప్రభుత్వం కూడా కొనసాగించింటే మంచిగుండే, బాగుంటుండే. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం జనాభా మన వయసు పెరుగుతూనే ఉంటది, జనాభా పెరుగుతూనే ఉంటది, సమస్యలు వస్తూనే ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించి ప్రతి ఊళ్ళే కళ్ళద్దాలు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు. అట్లనే పార్టీ తరపున కొట్లాడే వాళ్ళకు కూడా అండగా నిలిచిండు రామన్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇంటికి పోయి అన్ని నేను చూసుకుంటా, మీరేం ఫికర్ చేయకూరి అని ధైర్యం చెప్పిండు. ఇల్లు కట్టిస్తా, బుజ్జిని చదివిపిస్తా, పైసలు గిట్ల బ్యాంకులు వేసినా అని అన్ని నేనే చూసుకుంటా అని సాయం అయిండు. నమస్తే. నేనేమంటున్నా, పాప ప్రసన్న ఆ అమ్మాయి ఇప్పుడు 5th క్లాస్ లో ఉంది. మొత్తం ఆ అమ్మాయి 10th దాకా నేనే చదివిపిస్తాను. మీరు ₹1 కూడా మీరు తీసుకోకూడదు, నేనే మొత్తం కడతాను. ఓకే? పోగాలం వస్తే కాలము కట్టె పట్టుకొని కూసుంటదట. సందు దొరికితే దంచుడే ఉంటది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ కు, దేశంలో బీజేపీకి గిదే నడుస్తుందంట పరిస్థితి. ఇక నడిచినంత కాలం నడిచింది. ఇప్పుడు అందరు అడ్డం తిరుగుతారు. అసలు అక్కడేం నడుస్తున్నదో ఇక్కడేం నడుస్తుందో చూడాలి కదా ఒమల్కా పరి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మంత్రితో పాటు తతిమ మంత్రులను కూడా గట్టిగానే అరుచుకున్నాడు నీళ్ళు ఇడిస్తలేరని. ఇక మొద్దు నిద్ర నటిస్తే ఊకునేది లేదని వార్నింగ్ ఇచ్చిండు. మరి జనం సమస్యలు ప్రతిపక్ష పోల్లే చూసి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని పోరాటం కూడా ప్రతిపక్ష పోల్లే చేస్తుంటే ఇక అధికారంలో ఉన్న మంత్రులు ఏం చేస్తుండ్రో రేవంత్ సార్కే తెలవాలి. మరి నీళ్లు దోసుకపోతుంటే ఏం చేస్తుండ్రో ఉత్తమ్ సార్కే తెలవాలి. పిల్ల బచ్చగాళ్ళులే వాళ్ళతో ఏమైతుంది అనుకుంటే ఎంత దాకా తీసుకొచ్చిరో చూసినాం కదా మొన్న. దెబ్బకు కేంద్ర మంత్రి రాజీనామా చేయవలసి
చెప్పుకోవాల్సి వచ్చింది. సినిమా విడుదలకు ముంగట టీజర్ లెక్క సీజన్ 2 ఉంటదన్నారు గాని ఈ తాప జవడం దేని మీద ఉంటుందో ఏ సెంటర్ మంత్రికి ఎసరు పెడతారో తెలుస్తలేదు కదా అని నెత్తి పట్టుకుంటుర్రు కావచ్చు సెంట్రల్ మంత్రులు బీజేపీ లీడర్లు. కానీ జనాలు మాత్రం మళ్ళేం పంచాది మీదేసుకుంటారా అని చూస్తుర్రు. కానీ అక్కడ ఉన్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏం చేస్తుర్రో వాళ్ళకే తెలవాలి. పోరలచ్చి కొట్లాడిన దాకా చూసుకుంటా కూసుర్రంటే రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే రాత నసీబు మీద రాసి పెట్టుందో లేదో కదా. ఇక వీళ్ళ మాటనైతే గద్దె దింపుతామంటారు గాని రాహుల్ గాంధీకి కుర్చీ ఇస్తాం అంటలేరు. ఆ కుర్చీ ఎక్కినోళ్ళు మాత్రం ఏం చేస్తారులే, చూస్తూనే ఉన్నాం తెలంగాణలో ఏం నడుస్తుందో అంటారా. గది వేరు ముచ్చట. అక్కడే బడే భాయ్ మోడీ పరిస్థితి గట్లుంటే ఇక్కడ చోటే భాయ్ రేవంత్ అన్న పరిస్థితి కూడా ఇంచుమించు గట్లనే ఉన్నది. సార్కు కాలం కలిసి వస్తలేదట. రియల్ ఎస్టేట్ మొత్తాన్ని కూలబడేటట్లు చేసిండు కదా రేవంత్ సారు. ప్రభుత్వం ఏలమేస్తే వందల కోట్లు వచ్చినాయి అనుకుంటుర్రా, అవన్నీ కడతనే లేరట. పోతే పోయినాయి 5 కోట్లు. ఇన్ని కోట్లు ఎక్కడ కడతామని ఇంత ఇలువెక్కడుంది అని వేలంపాట వాడిన వాళ్ళు కూడా ఇడిచిపెడుతుర్రట. మనేలుతోని మన కంట్లో పొడుచుకున్నట్లే ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే. కానీ కొన్ని బినామీ కంపెనీలకు మాత్రం 100 కోట్లు ఇవ్వగల జాగా గట్టిగానే దోషపెడుతుర్రట. గదే అంటురు బీఆర్ఎస్ పార్టోళ్ళు. రాయదుర్గం దుక్కు మొత్తం దొంగల దోపిడీ ఉన్నదట. అనుముల రేవంత్ రెడ్డి ఎంతైతే నేరస్తుడో ఆయనకు కొమ్ముగాస్తున్న అధికారులు కూడా అంతే నేరస్తులు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ అగ్రిమెంట్లు దొంగ టెండర్లు చేసి వేల కోట్ల రూపాయలు గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటామంటే కర్రు గాల్చి అధికారులకు కూడా వాత పెడతాం, ఎవరిని వదిలిపెట్టాం. సరే తీరి నడిచినంత కాలం నడుస్తుంది. కూలబడే టైం వస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు, ఆపుతారా? ఆపుతా ఆగుతుందా? అక్కడ బడే భాయ్ సర్కార్ అయినా ఇక్కడ చోటే భాయ్ సర్కార్ అయినా అందరూ ఒక్కటే. వెనకటి రోజుల లెక్క కాదు కదా, జనాలు అన్ని చూస్తూనే ఉన్నారు. ఇగో ఇవాళ ఇలాంటి కేసు పెట్టా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ వచ్చేటప్పుడు ఇసంటి ముచ్చట్లతోనే మీ ముంగటికి వస్తుంది మీరే. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూసిన ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.